హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మైసూర్ బొండాని ఎలా చేస్తే టేస్ట్లో పర్ఫెక్ట్గా వస్తుందో ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. నేను ఈ మైసూర్ బొండాని ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను కాబట్టి షేప్ అంత పర్ఫెక్ట్గా రాలేదు, ఏమీ అనుకోకండి. టేస్ట్ మాత్రం పర్ఫెక్ట్గా హోటల్ స్టైల్లో లాగే చాలా మంచిగా అనిపించింది. షేప్ కూడా ప్రాపర్గా వచ్చుంటే బాగుండు అనిపించింది, బట్ పర్లేదు. నాకైతే ఫస్ట్ టైం చేసిన షేప్ కూడా పర్లేదు అనిపించింది. సో ఈ షేప్ కనుక మీకు పర్ఫెక్ట్గా ఈ బోండాలు వేయడం వస్తే ఈ మైసూర్ బోండాలు చేసుకోవడం అంత పెద్ద కష్టమేమీ కాదండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా ఈ మైసూర్ బోండాని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసేద్దామా. సో ఈ మైసూర్ బోండా కోసం ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో 1 కప్ దాకా మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. సో మీరు ఏ కప్పుతో అయితే ఈ మైదాని తీసుకున్నారో అదే కప్పుతో మిగిలినవన్నీ తీసుకోండి. ఇలా మైదా పిండిని యాడ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ దాకా జీలకర్రని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ కప్పుతో అయితే మైదా పిండిని తీసుకున్నారో సో అదే కప్పుతో 1/2 కప్ దాకా పెరుగుని యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే 1/2 కప్ దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఐ థింక్ మనకు మైసూర్ బోండా షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే ఇలా మిక్స్ చేసుకునే దాంట్లోనే ఉంటుంది అనుకుంటా. ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండిని బీట్ చేస్తూ ఎంతసేపు మిక్స్ చేసుకుంటే అంత ప్రాపర్గా వస్తాయన్నమాట ఈ మైసూర్ బోండా అనేవి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండినంతా ఒక 1 అవర్ పాటు నాననివ్వాలి. ఒక 1 అవర్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా వేడయ్యాక ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా మైసూర్ బోండాన్ని ఇలా స్లోగా వేసుకోవాలి. నేను ఈ మైసూర్ బోండాని ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నాకైతే షేప్ అంత పర్ఫెక్ట్గా రాలేదు అండ్ అలాగే కొంచెం కష్టంగా కూడా అనిపించింది. బట్ ఈ మైసూర్ బోండా చేయడం అలవాటు ఉన్న వాళ్ళకి షేప్ మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మైసూర్ బోండాలన్నీ వేసేసుకున్న తర్వాత మంటను లో టు మీడియంకు అడ్జస్ట్ చేసుకుంటూ ఈ మైసూర్ బోండాలన్నీ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కలర్లో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా వీటన్నింటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటన్నింటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. అంతేనండి, టేస్ట్లో హోటల్ స్టైల్కి ఏమాత్రం తీసుకొని మైసూర్ బోండా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా, ఈ మైసూర్ బోండా లోపల కూడా బాగా కుక్ అయిపోయింది. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్ట్లో హోటల్ స్టైల్కి ఏమాత్రం తీసిపోయినటువంటి ఈ మైసూర్ బోండాని సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. ఈ మైసూర్ బోండాని కొబ్బరి చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ మైసూర్ బోండాని ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్, డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. అండ్ అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.